ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి భక్తులైతే ప్లీజ్ ఓం నమో వెంకటేశాయ అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఇలా కొన్ని మొక్కలు అయితే పెంచుకుంటున్నానండి. యాక్చువల్లీ ఈరోజు నేను చూపించే ఈ మినీ బ్లాగ్లో ఏంటి అంటే, నేను సాటర్డే పూజ ఎలా చేసుకున్నాను అని చెప్పేసి అయితే మీకు చూపిస్తానండి. నేను ఇలా వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఇలా సింపుల్గానైతే చేసేసుకుంటానండి. ఇలా ఎవ్రీ సాటర్డే అంటే 7 వీక్స్ అయితే చేస్తారు కదా, ఇది వచ్చేసి 4th వీక్ అండి. ఈ 4th వీక్లో ఎవ్రీ వీక్ కూడా 7 పిండి ప్రమిదలు తులసి మాల కంపల్సరీగా ఉండేలా అయితే చూసుకోండి. నేను 7 వీక్స్ అనుకున్నాను కాబట్టి ఇలా పిండి ప్రమిదలు 7 అయితే చేసి పెట్టాను. ఒకటి ఎక్స్ట్రా వీక్ కూడా చేయాలండి వెంకటేశ్వర స్వామికి. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసుల దేవుడు అంటారు కదండి, అందుకే ఒకటి వడ్డీగా మాత్రం కంపల్సరీ చేయాలండి. ఇది వచ్చేసి నాది 4th వీక్ అండి. ఇలా మనము వెంకటేశ్వర స్వామికి పానకము, ఏదైనా ఒక ప్రసాదము, పెరుగన్నమైనా, పులిహోర అయినా, ఏదైనా స్వీట్ అయినా ఏదైనా కూడా చేసి నైవేద్యం సమర్పించవచ్చండి. వడపప్పు పానకం అయితే కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. నేనైతే ఎవ్రీ వీక్ అయితే మ్యాక్సిమం 3 ప్రసాదాలైనా 5 ప్రసాదాలైనా కూడా మ్యాక్సిమం అయితే చూపిస్తానండి. నేను ఇలా ఎవ్రీ వీక్ అయితే నేను ఇలా చేసుకున్నానండి. ఇలా 7 శనివారాలు ఇలా అనుకోకపోతే అట్లీస్ట్ 2 పిండి దీపాలైనా కూడా పిండి దీపాలు చేసి అయితే దీపం ముట్టించండి. అప్పుడు మీరు అనుకున్నట్టుగా 100%గా అవుతుందండి. వెంకటేశ్వర స్వామి భక్తులకు వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కరుణిస్తాడండి. మనం చేసే పూజ భక్తితో చేస్తే చాలు అండి. ఇంతకీ నా వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.